రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఈ నాగరాజు రైతుల తరపు నుంచి చిన్న అభ్యర్థనను తెలియజేస్తున్నాను. అది మా గౌరవనీయులైన డోన్ ఎమ్మెల్యే గారు కూడా వారి సూచనల మేరకు, తర్వాత మాకు సంబంధించిన మా శ్రేయోభిలాషి అంగుదాడు గోవిందరెడ్డి గారు అన్న గారి సలహాల మేరకు ఈరోజు మేము రైతుల పక్షాన ఒక చిన్న ముఖ్యమంత్రి గారికి వీడియో పోవాలని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఏమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 సంవత్సరాలలో సంక్షేమ పథకాలు అయితేనేమి అన్నీ కూడా బాగా సమర్థవంతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించారు. అయితే రైతులు రాష్ట్రంలో కొంతవరకు నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకనగా అంటే గత ప్రభుత్వము రీసర్వే పేరుతో చేసిన దాని తప్పందాల వల్ల రైతుల భూములు గల్లంతైనాయి. కొంతమంది భూములు తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. మరికొంతమందివి ఆన్లైన్లో భూములు ఎక్కించినారు, తీసేసినారు. మరికొంతమందివి భూములు ఏమైనా కోర్టులో ఉన్న వివాదమైన భూములను కూడా ఆన్లైన్లో ఎక్కించినారు. అప్పుడు రెవెన్యూ అధికారులంతా అది రాజకీయ నాయకుల ప్రేరణతో ఆ విధంగా తప్పులు చేసినందుకు ఈరోజు రాష్ట్రంలో చాలామంది రైతులు రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతులు తన క్రాప్ లోన్ రెన్యువల్ కూడా చేయించుకోలేకపోయారు. ఎందుకంటే ఆన్లైన్లో అది ఎల్పీ నెంబరు, తర్వాత భూములు లేవు, డీసీ ల్యాండ్లు, ప్రభుత్వ భూములను కూడా చాలా వరకు తొలగించారు. కనుక రీసర్వే పుణ్యమా అని చెప్పి రైతులు రెన్యువల్ కూడా చేయించుకోలేకపోయినారు. దాంతోపాటు రెన్యువల్ కానందువల్ల రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చి ఎంతోమంది మానసిక ఆవేదనకు గురయ్యి దాంట్లో ఒక 16 మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అది జరిగిందని తెలియజేస్తే వాళ్ళకి రావాల్సిన గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ కానీ మిగతా డబ్బులు రావని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా చాలా కుటుంబాలు ఇదైనారు. దాంతోపాటు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే రైతు ఈ క్రాప్ బుకింగ్ అని చెప్పి రేపు 23వ తేదీతో ఆఖరి తేదీగా ప్రకటించినారు. అయితే 23వ తేదీ ఈ క్రాప్ చేసుకోవాలని పోతే వ్యవసాయ అధికారులు ఏమంటున్నారంటే మీరు ఆన్లైన్లో భూమి లేదు కనుక ఈ క్రాప్ చేయము, మీరు పంట వేసినా లాభం లేదు అంటున్నారు. ఈ క్రాప్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంవత్సరానికి 20,000 రూపాయలు పంట నష్ట పరిహారాన్ని ఇస్తామన్నారు. ఆ పరిహారాన్ని కూడా పొందలేకపోతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వెంటనే ఈ గడువు కాలాన్ని ఒక 10 రోజుల పాటు 23వ తేదీ ఆఖరి కాకుండా మళ్ళా నెల 3వ తేదీ వరకు దీని గడువు కాలం ప్రకటించి వెంటనే టైటిల్ డీడ్ యాక్ట్ రద్దయింది కనుక రద్దయిన కాపీలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టర్లకు అధికారులకు పంపించి ఎప్పుడైతే పాత పద్ధతిలో ఉన్న భూములని మళ్ళీ తిరిగి ఎక్కించాలని చెప్పి కోరుకుంటూ, ఇదే విధంగా ఈ గత ప్రభుత్వం చేసిన తప్పందాలను ఈ ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని రీసర్వే జరిగిన టైటిల్ డీడ్ యాక్ట్ను రద్దు చేసి వెంటనే ఆ చట్టాన్ని అమలుపరచాలని. ఇది చేయకపోవడం వల్ల ఆడపిల్లల పెళ్లిళ్ళు, రైతులు అనారోగ్యానికి గురైనారు. రిజిస్ట్రేషన్కి పోవాలంటే 1B కాపీ అడుగుతున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. తాతల కాలం నాటి ఉండే భూములు 3-4 లింకు డాక్యుమెంట్ ఉన్నా కూడా ఈరోజు అవి చేయడం లేదు. ఎందుకంటే 1B లేకపోతే చేయనికి లేదు. ప్రభుత్వానికి లక్షలాది కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి కూడా డబ్బులు బ్రేక్ అయినాయి. తర్వాత ఈ రైతులు పెన్నులు, పేరెంటాలు, తర్వాత భూములు ఇతరత్ర ఏదైనా చేసుకోవాలన్నా, లేకపోతే ఎక్కువ భూమి ఉన్న వ్యక్తి పెన్షన్ పథకానికి అనర్హుడవుతున్నాడు. తన భూమిని కొడుకులకో, కోడళ్లకో, బిడ్డలకో రాసేయాలంటే కూడా 1B కాపీ లేదు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నిరోధించండి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు, తర్వాత అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఈ విషయంపై వెంటనే నిర్ణయం తీసుకొని ఈ టైటిల్ డీడ్ యాక్ట్ను తొందరగా తీసుకొని వచ్చి ప్రజలకు, రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ తేదీని మాకు 10 రోజులు పొడిగించాలని చెప్పి ఈ విషయంలో సిపిఐ, సిపిఎంలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వామపక్ష పార్టీలు, విప్లవ సంఘాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా వారి యొక్క వాయిస్ వినిపించి ఈ క్రాప్ బుకింగ్ డేటుని 10 రోజుల పాటు పొడిగించే విధంగా ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఏఈ నాగరాజు. నేను నంద్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమానికి రైతు తాను కూడా నష్టపోయి ఈరోజు రెవెన్యూ అధికారుల ద్వారా ఇబ్బందులకు గురైన ఒక రైతు మానసిక క్షోభకు గురైతూ తాను కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ రైతును కూడా వెంటనే రక్షించాలని చెప్పి, ఆ రైతు ఎవరు కాదు, తర్వాత ఎర్రగుంట్ల బలిజ శ్రీరాములు అని చెప్పి రైతు ఉన్నాడు. మీరు కూడా చెప్పాయా మీకు రెవెన్యూ అధికారుల ద్వారా? రెవెన్యూ అధికారుల ద్వారా మాకు చాలా ఇబ్బందికరం అయిపోయింది.
2018 నుంచి విఆర్ఓ కృష్ణమూర్తి గారు, ఎంఆర్ఓ నరేంద్రనాథ్ రెడ్డి గారు, మునికృష్ణ గారు చాలా ఇబ్బందికరంగా పెట్టి మమ్మల్ని స్టేషన్కి సబ్ జైలుకి పంపిస్తున్నారు. 2 సబ్ జైలు కూడా చేసినాము. ఇది చాలా ఇబ్బందిగా పెట్టినారు. మన సీఎం సార్ ఆఫీస్ కార్డు కూడా 9వ తారీఖు 4వ నెల 2018 వచ్చిన ఆఫీస్ కార్డు మళ్ళా 10వ తారీఖు నోటీసులు పంపించినారు. నేను అబ్బలేనందువలన సబ్ జైలుకు పంపించినారు. ఈ విధానంగా నాకు చాలా ఇబ్బందికరంగా పెట్టినారు. మేము అమ్మిన భూములకు మా అమ్మగారి పేరున మా నాన్నగారి పేరున మేము భూములు అమ్మితే మా అమ్మగారి పేరున ఆల మనహరు, ఆల మా పుల్లయ్య, ఆల మా అధికారులు అన్నదమ్ములల్లా అయినా. సరే, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఈ క్రాప్ చేయించుకున్నావా? ఈ క్రాప్ చేయలేదు. వాళ్ళు అవుతా రెవెన్యూ అధికారుల వాళ్ళు దౌర్జన్యం చేసినారా, నువ్వు చేయాలంటే నాకు అనారోగ్యం బాగాలేదు. ఇప్పుడు నీ భూమి కోర్టులో ఉందా లేకపోతే? కోర్టులో పెట్టినారు సార్. కోర్టులో ఉన్న భూమి మీద వాళ్ళు ఆన్లైన్ ఎక్కించినారు. అదే ఇప్పుడు నువ్వు ఈ క్రాప్ బుకింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. సరే, ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా మాకు చైతన్యనిచ్చిన కిషోర్ బాబు గారు కూడా, ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. ఆయన కూడా మా యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ మాకు ముందు మేము ఎన్నో మానసిక ఆందోళనకు సమస్యలకు గురైనప్పుడు గోవిందరెడ్డి గారు కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తున్నందుకు ఆయనకు కూడా మా వినియోగదారుల సంఘం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.